श्री गुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्री रघुनंदन परब्रह्मणे नमः। ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో హనుమంతుడు లంకా ప్రవేశం చేయడం, సీతా దర్శనం చేసుకోవడం, ఆ త్రియట స్వప్న వృత్తాంతాన్ని తెలియజేయడం, దాని ద్వారా అమ్మవారికి శుభశకునాలు కలగడం, ఆ విధంగా మనము నిన్నటి వరకు 32వ సర్గాను పూర్తి చేసుకుంటూ నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేక చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసాతచ్చ తథాస్తు నాన్యథా. ఆ విధంగా మనోరథము తన యొక్క కోరిక సిద్ధించబోతున్నదేటువంటి ఒక సంతోషంతో ఆమె తమకు కలిగినటువంటి ఆ శుభశకునాలను గుర్తు చేసుకొని ఆ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆచార్య రూపంగా ఉన్నటువంటి, మనకు విశిష్టాద్వైతంలో చెప్పుకున్నాం కదా, ఆచార్య రూపంలో ఇప్పటి వరకు ఆ కొమ్మల మధ్య దాగి ఉండి ఆ సీతమ్మ వారి యొక్క మనో నిశ్చలతత్వాన్ని, స్థిరత్వాన్ని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడేమో అన్నట్టుగా మనకు అనిపించింది. ఆ శుభశకునాలకు స్పందించినటువంటి ఆ సీతాదేవి ఆ బృహస్పతికి, తర్వాత బ్రహ్మకు, తర్వాత అగ్నికి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నది అని చెప్పి వాల్మీకి మహర్షి తన 32వ సర్గను పూర్తి చేసుకుంటూ 33వ సర్గను ప్రవేశిస్తున్నాడు. అథ 33 సర్గః సోవతీర్యద్రుమత్తస్మాత్ విద్రుమ ప్రతిమాననః వినీతవేషకృపణః ప్రణిపత్యోపసృత్య చ తామబ్రవీన్మహాతేజ హనుమాన్ మారుతాత్మజః శిరస్యంజలిమాధాయ సీతాం మధురయా గిరా. అట్లా ఆ ఆంజనేయ స్వామిని రెండవసారి చూసినటువంటి ఆ సీతాదేవికి ఆ హనుమంతుని యొక్క దర్శనం ఏ విధంగా కనబడిందో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. సోవతీర్య ద్రుమాత్తస్మాద్రుమ ప్రతిమాననః వినీతవేషః కృపణః ప్రణిపత్యోపసృత్య చ. పగడం ఏ విధంగా స్పష్టంగా ఎర్రగా కాంతులినితో ఉంటుందో అటువంటి ముఖము కలవాడైనటువంటి ఈ హనుమంతుణ్ణి, గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి ఈ వాయుపుత్రుణ్ణి, ఆ శింష్పావృక్షం కొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆ హనుమంతుణ్ణి చూసి ఆ హనుమంతుడు మెల్లిగా కొంచెం దిగినాడట. అంటే ఒక కొమ్మ దిగినాడు. ఇప్పటివరకు కొన్ని పైన కొమ్మల మీద ఉన్నాడేమో, ఇంకా సీతమ్మ దగ్గరగా రావాలని, ఇంకా స్పష్టంగా కనపాలనే ఉద్దేశంతో కావచ్చు, ఒక కొమ్మ దిగినాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. సోవతీర్య ద్రుమత్తస్మాద్విద్రుమ ప్రతిమాననః వినీతవేషకృపణః ప్రణిపత్యోపసృత్య చ. ప్రణిపత్తి అంటే ఏంటిది? వినయముతో 2 చేతులు నమస్కరించి ఒక చోటికి చేర్చి తలను వంచి సహృదయకంగా నమస్కరించి, హృదయపూర్వక నమస్కారం చేసి చెబుతూ ఉన్నాడు అన్నట్టుగా, శిరస్సునందు దోసిలియుంచి. అంటే శిరస్సునందు దోసిలించడం అంటే ఏంటిది? చక్కగా దోసిలి కాబట్టి ఆ దోసిలిని చక్కగా శిరస్సు దగ్గరగా ఉంచి అన్నట్టుగా, అంత వినయపూర్వకంగా, విధేయతగా, మెల్లనేటువంటి నమ్రతతో కూడినటువంటి స్వరంతో ఈ సీతమ్మ దేవితో ఈ విధంగా పలుకుతున్నాడట.
తామబ్రవీన్ మహాతేజా నో హనుమాన్ మారుతాత్మజః శిరస్యంజలి మాధాయ సీతాం మధురయా గిరా కాను పద్మపలాశాక్షి క్లిష్టకేశ కాశేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసి త్వమనిందితే. ఓ అందమైనటువంటి నేత్రద్వయ సౌందర్యం కలదానా ఓ సీతాదేవి, మీరు ధరించినటువంటి ఈ వస్త్రం నలిగిపోయి అంటే రాముని యొక్క చింత చేత, రాముడు దూరమైనాడు అనేటువంటి బాధ చేత ఆహారం లేక, స్నానం లేక, వస్త్రాలు కూడా మార్చకుండా ఏకవస్త్రంగా ఉన్నటువంటి ఆ మలినమైనటువంటి ఆ వస్త్రంలో ఉన్నటువంటి నిందింపబడకూడని స్థితిలో ఉండాల్సినటువంటి ఓ సీతాదేవి ఈ బాధలకు నిందలకు గురవుతున్నటువంటి ఓ పరిస్థితిలో ఉన్నటువంటి దానా నీవెవరవమ్మా అని హనుమంతుడు తనకు ఆమె ఎవరో తెలుసు కూడా, కానీ ఆమెను ప్రశ్నిస్తున్నాడు. నీవెవరమ్మా అంటే ఆమె యొక్క ఉద్దేశము ఆమె మాటల ద్వారా తెలుసుకుందామని. ఇప్పటి వరకు కేవలం ప్రవర్తన ద్వారా పరిశీలించడం ద్వారా ఆచార్యుడి స్థితిలో ఉన్నటువంటి ఆ హనుమంతుడు బహుశా పరీక్షిస్తున్నాడేమో అన్నట్టుగా ఇప్పుడు హూ ఆర్ యూ మేడం సీతాదేవి అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు హనుమంతుడు. ఎవరమ్మా నీవు? కాను పద్మపలాశాక్షి కృష్ణ కాశేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసి త్వమనిందితే. ఈ విధంగా దీనంగా ఈ శింశుప వృక్షం యొక్క కొమ్మను పట్టుకొని దీనురాలివై ఉన్నావు, నీవెవరమ్మా, నేను తెలుసుకోవాలని కోరిక ఉంది అని చెప్పి హనుమంతుడు అడిగాడు. కిమర్థం తవ నేత్రాభ్యాం వారిస్రవతి శోకజం పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణమిబోధకం. రెండు తామర పూల రేకుల వంటి ఆ కన్నుల నుంచి ధారగా చెమ్మబడుచున్నటువంటి ఆ జలాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖం వల్ల ఏదైతే వస్తున్నటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఎందుకు కారుస్తున్నావమ్మా, నీకున్నటువంటి బాధ ఏంటిదమ్మా చెప్పు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు హనుమ. సురాణాం అసురాణాం వా నాగ గంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నరాణాం వా కాత్వం భవసి శోభనే. ఓ మాత, నీకు శుభాలు కలుగుతాయి అంటే దేవతలలో, కిన్నరులలో, కింపురుషులలో ఉండేటువంటి లక్షణాలు, ఉండేటువంటి స్త్రీ లక్షణాలన్నీ కూడా నీలో కనపడుతున్నాయి. సురాణాం అసురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నరాణాం వా కాత్వం భవసి శోభనే. నీవు ఇటువంటి సుర, అసుర, యక్ష, కిన్నెర, గంధర్వ ఇటువంటి దేవతా స్త్రీలలో నీవు ఏ జాతికి చెందినటువంటి దానవమ్మా అని అడుగుతున్నాడు హనుమంతుడు. కాత్వం భవసి రుద్రాణం మారుతాం వా వారాననే వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసి మే. శ్రేష్టమైనటువంటి అంగ సౌష్ఠవము కలదాన, ముఖ్యంగా చన్నని నడుము కలదాన ఓ అమ్మ, శ్రేష్టమైనటువంటి ముఖము, నీ ముఖవర్చస్సు, నీ ముఖము అందంగా ఉంది, శ్రేష్టమైనటువంటి వంశంలో జన్మించే దానిలాగా కనపడుతున్నావు. రుద్రులలో కానీ, మరుత్తులలో కానీ, వసువులలో కానీ, వసు, రుద్ర, ఆదిత్య వీళ్ళల్లో నీవు ఏ వర్గానికి చెందినటువంటి వానవమ్మా? నిన్ను చూస్తే సామాన్యమైనటువంటి మామూలు సాధారణ మనుష్య రూపంలో ఉన్నటువంటి మనిషిలాగా కనపడడం లేదు, దేవతా స్వరూపమైనటువంటి మనిషి రూపంలో కనపడుతున్నావు. కిన్ను చంద్రమసాహీన పతిత విబుధాలయాత్ రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వగుణాన్విత. అయితే ఈ పై శ్లోకంలో మనకు తాత్వం భవసి రుద్రాణాం మరుతాం వా వారాననే వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసి మే. ఇంతకుముందు రావణాసురుడు కూడా ఈమెను ఇదే ప్రశ్న వేసిండు అపహరణ చేసడానికి ముందు అరణ్యకాండలో.
మాయావేషంలో వచ్చినటువంటి రావణాసురుడు ఈమె యొక్క సౌందర్యాన్ని చూసి ఈ శ్లోకాన్నే చెప్పిండు. అదే పునరుక్తి కావిందేమో అని మనకు అనిపిస్తుంది, కానీ పునరుక్తి కాదు. అక్కడ చెప్పిందేమో రావణుడు, ఇక్కడ చెప్పిందేమో హనుమంతుడు. కాబట్టి శ్లోకం అదే అయినా పునరుక్తి అయినా కానీ చెప్పినటువంటి వ్యక్తులు వేరు, కానీ ప్రశ్న మాత్రం అదే. అంటే అంత విలక్షణమైనటువంటి సౌందర్య రూప సంపద కలిగి ఉన్నటువంటి దేవి అని చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ. కాత్వం భవసి రుద్రాణం మరుతాం వా వరాననే వసూనాం వరారోహే దేవతా ప్రతిభాసి మే కిన్ను చంద్రమసాహీన పతితా విబుధాలయాత్ రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వగుణాన్విత. ఒకవేళ నీవు చంద్రుని యొక్క భార్యలలో అతిరూప సౌందర్యమైనటువంటి ఆ రోహిణి బహుశా ఒకవేళ ఆ రోహిణీ చంద్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే ఆ రోహిణీ నక్షత్రం నేల మీద పడి ఉన్నదా అన్నట్టుగా నీ యొక్క సౌందర్యం భాసిల్లుతుంది. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఓ గుణములు ఉన్నటువంటి ఓ మహిళామణి నీవు బహుశా రోహిణివా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నాడు. ఇంకా కాత్వం భవసి కళ్యాణి త్వమనిందితలోచనే, మంగళప్రదమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి శరీరం కలదానా, సౌందర్యం కలదానా, నిందింపబడినటువంటి నేత్ర సౌందర్యం కలదానా, అంటే ఎక్కడ కూడా ఏ మరపాటు లేకుండా జాగ్రత్తగా నిర్మించినాడేమో ఈ నేత్ర సౌందర్యాన్ని అన్నట్టుగా ఆ సృష్టికర్త. అటువంటి సృష్టికర్త యొక్క కౌశల్యాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ అటువంటి నేత్ర సౌందర్యం కలదానా, నీవు ఎవరికి చెందిన దానవు అని ప్రశ్నిస్తున్నాడు హనుమంతుడు. కోపాద్వా యది వా మోహాత్ భర్తారమసితే క్షణే వసిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్యరుంధతి. ఒకవేళ వశిష్ఠుడు తన పతివ్రతామూర్తి అయినటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆ అరుంధతిని కోప్పడడం వల్ల, ఆగ్రహం కలగడం వల్ల, అతని పైన ఆగ్రహంతో ఆ అరుంధతి దేవి ఈ భూమి మీదకి వచ్చి ఈ లంకానగరంలో ఈ శింశుపావృక్షం దగ్గర పడి ఉన్నదా అన్నట్టుగా భాసిల్లుతున్నావు, కనబడుతున్నావు. అటువంటి బహుశా నీవు అరుంధతివా అంటే ఈ రోహిణి కానీ అరుంధతి కానీ ఎవరైతే ఉపమానాలతో పోలుస్తున్నాడో వాల్మీకి, వీరంతా కూడా మహాపతివ్రతామణులు, మహా సౌందర్య రాశులు అని చెప్పి మనకు తెలుస్తున్నది. అట్లా అయితే వీళ్ళెవరు కూడా నిజానికి సీతాదేవి యొక్క సౌందర్యం ముందు సరితూగరు. కానీ ఉపమానం కోసం వాల్మీకి మహర్షి అటువంటి స్త్రీలను ఇక్కడ ఉటంకిస్తున్నాడేమో అనిపిస్తుంటుంది. కోను పుత్ర పితా భ్రాత భర్తా వాతే సుమధ్యమే అస్మాల్లోకాతమం లోకం గతంత్వ మనుషోచసి. గత అంటే జరిగిన దానికి బాధపడుతూ, ఓ మంచి కలదా, ఓ మంచి లక్షణాలు ఉన్నటువంటి ఓ దేవి, ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళేటువంటి వారిలాగా, అంటే మరణం సంభవిస్తే మన ఆత్మీయులు, బంధువులు, మిత్రులు ఎవరైనా మరణిస్తే ఏ విధంగా దుఃఖిస్తారో ఆ విధంగా ఎవరైనా నువ్వు కోల్పోయావా, ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎవరు అటువంటి వెళ్ళినటువంటి వాళ్ళు? ఒకవేళ బహుశా నీ కుమారుడా, లేకపోతే నీ భర్తనా, నీ మిత్రుడా, నీ తల్లియా, నీ తండ్రియా, ఎవరిని కోల్పోయి ఈ విధంగా దుఃఖిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు హనుమంతుడు. కోను పుత్ర పితా భ్రాత భర్తావతే సుమధ్యమే అస్మాల్లోకాదమం లోకం గతం త్వమనుశోచసి. ఆ వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? నీ కొడుక, తండ్రియా, భర్త ఎవరు? తర్వాత రోదనాదతి నిశ్వాసాద్ భూమి సంస్పర్శనాదపి నత్వాం దేవి మహం మన్యే రాజ్ఞ సంజ్ఞావధారణాత్. బహుశా నీవు
ఈ దుఃఖిస్తున్న విధానం ఏదైతే ఉందో ఆ దుఃఖంలో బాధతో నువ్వు నిట్టూర్పులు ఏవైతే విడుస్తున్నావో ఇవి సాధారణంగా మనుష్య జాతికి చెందినటువంటి స్త్రీల యొక్క లక్షణాలు, అంతే తప్ప దేవతలలో కానీ ఇంకేదైనటువంటి ఉన్నతమైనటువంటి స్త్రీ లక్షణాలలో, దేవతా స్త్రీ లక్షణాలలో ఇవి ఉండవు. బాధ కానీ, నిట్టూర్పులు కానీ, ఆశ్రువులు కారణం కానీ ఉండవు. కాబట్టి నీవు బహుశా దేవతా స్త్రీవి కావు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా వ్యంజనాన్ని చేయాని లక్షణాన్ని చ లక్షయే మహిషి భూమిపాలస్య రాజకన్యాసి మే మత. నీ యొక్క ఏ అవయవాలైనా కానీ, అంటే నేత్ర కానీ, భుజాలు కానీ, స్తనాలు కానీ, నడుము కానీ, ఇంకా అంగాంగ విశేషాలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా నీ యొక్క లక్షణాలను బట్టి నీవు బహుశా ఏ మహారాజు యొక్క కుమార్తెవో, లేదా ఏ మహారాజు యొక్క కోడలువో, లేదా ఏ మహారాజు యొక్క ధర్మపత్నివో అయి ఉంటావు అని నాకు తోస్తున్నది. వ్యంజనాని చ తేయాని లక్షణాని చ లక్షయే మహిషి భూమిపాలస్య రాజకన్యాసి మే మత అంటూ రావణేన జనస్థానాద్ బలాదపహృతా యది సీతా త్వమసి భద్రంతే తన్మమాచక్ష పృచ్ఛతః. ఇంకా ఇక్కడ అసలేటి విషయాన్ని మెల్లిమెల్లిగా అడుగు పెడుతున్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను ఆ జనస్థానంలో ఆ రావణాసురుడు మోసం చేత రాముని యొక్క ధర్మపత్నిని అపహరించిన విషయం నాకు తెలుసు. బహుశా ఆ రాముని యొక్క ధర్మపత్నివా అని అసలైనటువంటి విషయానికి మెల్లిమెల్లిగా వస్తున్నాడు. అంటే తనకు విషయం తెలిసినా కానీ తెలియనట్టుగా ప్రశ్నిస్తూ అసలేటి విషయానికి వస్తున్నాడు. రావణేన జనస్థానాద్ బలాదపహృతా యది సీతా త్వమసి భద్రంతే తన్మమాచక్ష పృచ్ఛతః. అటువంటి ఒకవేళ రాముని యొక్క ధర్మపత్నివే రావణాసురుని చేత అపహరింపబడినటువంటి ఆ సీతమ్మవే అయితే నీకు శుభము కలుగుగాక, నీకు మంగళము కలుగుగాక అని ఆంజనేయుడు ఇంకా అసలేటి విషయానికి వస్తున్నాడు. ఇంకా యథాహితవ వై దైన్యం రూపంచాప్యతి మానుషం తపసా చాన్వితో వేషస్త్వం రామ మహిషీ ధ్రువం. నీ యొక్క దైన్యాన్ని చూస్తుంటే, నీ యొక్క మానుషులకు అతీతమైనటువంటి రూప లావణ్య సౌందర్యాన్ని చూస్తుంటే, అందులో మీరు ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే ఆహారం లేకుండా, నీరు లేకుండా, స్నానం లేకుండా, ఏకవస్త్రగా కేవలం ఒక దీక్షగా వ్రతంగా ఉన్నటువంటి మీ స్థితిని చూస్తుంటే బహుశా రాముని యొక్క పట్టపురాణేటువంటి స్థితవేమో అని నాకు సందేహం కలుగుతున్నది, స్ఫురిస్తున్నది. యథాహిత వైదైన్యం రూపంచాప్యతి మానుషం తపసా చాన్వితో మేషం స్త్వం రామ మహిషీ ధ్రువం. సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ధ్రుమాశ్రితం. ఆ మాటలన్నిటి కూడా వింటున్నది సీతాదేవి శ్రద్ధగా వింటూ, అందులో ఆ మాటలలో రాముని యొక్క విషయాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రాముని ధర్మపత్నివా అని చెప్పి ప్రశ్నించాడు. కాబట్టి ఆ మాటలు వినగానే మీకు ఎక్కడ లేని హృదయంలో సంతోషం కలిగింది, ఉప్పొంగిపోయింది. ఆ శింశుపా వృక్షంను ఆశ్రయించినటువంటి ఆ హనుమంతుడితో తన మాటలను చెప్పడం మొదలుపెట్టింది, తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడం మొదలుపెట్టింది సీతాదేవి. ఈ విధంగా అంటే అప్పుడు ఇంకొక భావం ఏంటిది, ఆ హనుమంతునికి సీతాదేవి మధ్య సాన్నిహిత్యం పెరిగింది, దగ్గరతనం పెరిగింది. ఆ హనుమంతుడు ఇంకొక కొమ్మ కిందికి దిగినాడేమో అని మనకు ఇక్కడ భావం కనబడుతుంది. సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ధ్రుమాశ్రితం. ఆ కొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆ హనుమంతుని చూస్తూ దిగి పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం
శత్రు సైన్య ప్రతాపినః. ఆమె చెప్తుంది, తన పరిచయాన్ని చేసుకుంటుంది. ఇంతకుముందు హనుమంతుడు ప్రశ్నించాడు, ఎవరమ్మా నీవు అని. దానికి సమాధానంగా సీతాదేవి చెప్తున్నారు. ఇక్కడ రామాయణంలో మనం గమనించాల్సిన ఒక శ్రేష్టత అంటే ఎదుటి వ్యక్తిని పరిచయం చేసుకోవడం లోపల కానీ, ఎదుటి వ్యక్తికి తన గురించి చెప్పడంలో ఉన్నటువంటి విశేషజ్ఞత ఏంటిది అంటే ఇక్కడ మనకు సీతాదేవి మనకు నేర్పిస్తుంది. తాను ఎవరో ఏ విధంగా చెప్పుకుందో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం చూడండి. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దతరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. ఆమెలో తన మామగారి పట్ల, తన వంశం పట్ల, తన మామగారి యొక్క గొప్పతనం పట్ల ఉన్నటువంటి గౌరవము, మర్యాద కోడలు ఏ విధంగా చెప్పాలో ఇక్కడ సీతాదేవి సూచిస్తుంది మనందరికీ కూడా. రామాయణం ఎందుకు చదవాలంటే ఇది కోడలు తన మామగారి గురించి ఏ విధంగా చెప్పుకోవాలి, తన గురించి ఏ విధంగా చెప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. భూమి లోపల పృథివ్యాం రాజసింహానాం, ఈ భూమండలమంతలో ఎవరైతే రాజులు ఉన్నారో ఆ రాజసింహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు, ప్రసిద్ధమైనటువంటి బుద్ధి విచక్షణ కలవాడు. శత్రు సైన్యాలు బతికున్నారు అంటే ఈయన బతికి ఉండడు, అంటే ఈయన ఇంకా బతికి ఉన్నాడు అంటే శత్రు సైన్యాలు ఎవరు కూడా జీవించి ఉండలేరు, ఉండజాలరు. అటువంటి వీరుని యొక్క స్నుష అంటే కోడలిని నేను అని చెప్పి పరిచయం చేసుకుంది. నేను సీతాదేవిని రాముని యొక్క భార్యని చెప్పుకోలే. ఈ భూమండలంలో పరిపాలించేటువంటి రాజసింహాలలో ఎవరైతే బుద్ధిమంతుడు శ్రేష్ఠుడు ఉన్నాడో, ఏ శ్రేష్ఠుడైతే, ఏ వీరుడైతే తన శత్రువులను సంహరించకుండా నిద్రపోడో, అంటే శత్రు సంహారం చేసిన తర్వాతనే అతను యోధుడిగా పరిగణింపబడతాడో, అటువంటి యోధుడైనటువంటి దశరథుని యొక్క స్నుషాణం, నేను కోడలిని అని చెప్పి పరిచయం చేసుకుంది. ఆ విధంగా పరిచయం చేసుకోవాలి ఎవరైనా కానీ. అంటే తన పూర్వీకుల యొక్క, తన కీర్తికి, తన సంపదకు, తన కారకులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను మొట్టమొదలు గుర్తు చేసుకొని వాళ్ళ ద్వారా పరిచయం చేసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దతరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా చ నామ్నాహం భార్య రామస్య ధీమతః. మొట్టమొదలు తన వంశ కారకుడైనటువంటి, అంటే తాను ఏ వంశంలో అత్తగారింటికి వచ్చిందో ఆ వంశం యొక్క గొప్ప వ్యక్తి ఎవరో, దశరథుడు ఎవరో ఆ దశరథుని పరిచయం చేసి తన జన్మకారణమైనటువంటి వ్యక్తి తన తండ్రి అని రెండవ వ్యక్తిగా చెప్తున్నది సీతాదేవి. ఏమని? దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. విదేహ రాజ్యం యొక్క చక్రవర్తి రాజు అయినటువంటి జనకుని యొక్క కుమార్తెను అని చెప్తుంది. అందులో విదేహ అంటే దేహం పైన కాంక్ష, దేహం పైన మమకారము లేనటువంటి రాజు ఎవరయ్యా అంటే జనకుడు. ఒక వైరాగ్య గుణ సంపన్నుడు జనకుడు అని చెప్పి పరిచయం చేస్తుంది తన తండ్రి గురించి. దుహిత, నేను ఆ వ్యక్తి యొక్క కుమార్తెను. జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా చ నామ్నాహం భార్య రామస్య ధీమతః. ధీమంతుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి 16 గుణాల చేత సంపన్నుడైనటువంటి ఆ రాముని యొక్క పత్నిని, ధర్మపత్నిని నా పేరు సీత అంటారు అని చెప్పి తన గురించి తాను పరిచయం చేసుకుంది. సీత అనేటువంటి మాటను చివరగా చెప్పుకుంది. ఫస్ట్ దశరథుని గురించి, తర్వాత తన తండ్రి గురించి, తర్వాత భర్తని గురించి, తర్వాత తన గురించి 4వ వ్యక్తిగా తను పరిచయం చేసుకుంది తప్ప మొదటి వ్యక్తిగా కాదు. నాట్ మై నేమ్ ఈజ్ సీత అని చెప్పలే. ఇంకా అయితే ఇక్కడ ఏంటి దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏంటిది అంటే, సీతాదేవి శక్తిమంతురాలైనప్పటికీ కూడా ఒక్క క్షణంలో రావణాసురుని సంహరించి తనను తాను కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా తాను రాముని యొక్క ధర్మపత్నిగానే
అస్వతంత్రురాలుగానే పరతంత్రురాలుగానే ఇక్కడ తాను నిరూపించుకుంటుంది తప్ప నేను స్వతంత్రురాల్ని కాదు అని చెప్పి ఎప్పుడు కూడా నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు సీతాదేవి అని చెప్పి ఇక్కడ గమనించాలి. ఇక్కడ రహస్యం ఏంటిదంటే పతివ్రతా ధర్మం గల స్త్రీ ఎవరైనా కానీ తన శక్తి ఉన్నప్పటికీ కూడా తన యొక్క భర్త యొక్క గొప్పతనాన్ని ప్రకటింపచేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు స్త్రీలంతా కూడా సాధారణంగా మన భారతీయ సనాతన సంప్రదాయం లోపల. కాబట్టి సీతాదేవి కూడా అదే చెప్పుకుంటున్నది. ఏమని? దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా చ నామనాంనాహం భార్య రామస్య ధీమతః. దేహ బంధుత్వము ఏదైతే ఉందో దేహ వాంఛ లేనటువంటి వాడు ఆ వైదేహి రాజ్యాన్ని విదేహ రాజ్యాన్ని పరిపాలించి జనకుని యొక్క కుమార్తెను దశరథుని యొక్క కోడలను అని చెప్పుకుంటూ రాముని యొక్క ధర్మపత్నిని చెప్పుకుంటుంది. తన పరతంత్రాన్ని ప్రకటించుకుంటుంది సీతాదేవి. అయితే ఎందుకు ప్రకటించుకుంటుంది? ఆ విధంగా ప్రకటించుకుంటే తన భర్తకు ఆనందం, రామునికి ఆనందం కలుగుతుంది కాబట్టి. అంటే తన భర్త యొక్క ఆనందాన్ని తన ఆనందంగా స్వీకరించేటువంటి తత్వం కల పతివ్రత ధర్మంలో వ్రతంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. అయితే పురుషుడికి మాత్రం ఇక్కడ గమనించాల్సింది ఒకటే ఇల్లు, కానీ స్త్రీకి 2 ఇళ్ళు. ఏది? మెట్టినిల్లు, పుట్టినిల్లు. అంటే పుట్టినిల్లు కంటే కూడా మెట్టినిల్లే నాకు పరమ శ్రేష్టమైనటువంటిది అని చెప్పి ఇక్కడ చెప్పడము. స్త్రీ వివాహానంతరము తన అత్తగారిని గౌరవించడము, మా మామగారిని గౌరవించడము, తర్వాత తండ్రి విషయాలు చెప్పడము అనేటువంటిది ఏదైతుందో అది శరీర సంబంధాన్ని, ఆత్మ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ విశేషమైనటువంటి శరీర సంబంధం ఏంటిది? విదేహతనయ జానకి. మరి ఆత్మ సంబంధం ఏంటిది? దశరథుని యొక్క కోడలుగా రాముని యొక్క ధర్మపత్నిగా ఆత్మ సంబంధము. ఇక్కడ శరీర సంబంధం కంటే కూడా ఆత్మ సంబంధం ప్రధానమైనటువంటి విషయం చెప్పడము ఈ శ్లోకం యొక్క అంతరార్థము, విశేషార్థము. అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క శేషభూతము. అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల లభించినటువంటి శరీరం కాబట్టి ఈ శరీరం ఏదైతే ఉందో ఆ స్వామి యొక్క భగవంతుని యొక్క ఉపకరణములలో ఒక భాగము. ఆయన లీలా క్రీడా విలాసంలో ఈ విశ్వ సృష్టి లోపల ఆయన ఏదైతే అనుకుంటాడో దానికి అనుగుణమైనటువంటి ప్రక్రియను జరిపించడానికి ఒక ఉపకరణముగా మనం భావించాలి అని చెప్పి ఇక్కడ ఏమని తెలియజేయడం. ఇప్పుడు ఈ శరీరం ఏదైతే ఉందో మన ఉదాహరణకు తీసుకుంటే ఈ శరీరం అంతా కూడా ఒక సృష్టి అనుకుంటే ఈ శరీరంలోని భాగాలన్నీ కూడా ఒక వ్యక్తికి ఒక పేరుకు ఒక నిదర్శనంగా మనకు కనబడుతుంది. దీంట్లో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, వేళ్ళు కావచ్చు, కన్నులు, ముక్కులు, చెవులు, దంతాలు, శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు, రక్తము, మాంసము, ఎముకలు, ఇవన్నీ కూడా విశ్వంలో ఉన్నటువంటి భాగాలే తప్ప విశ్వానికి సంబంధించినటువంటివి వేరు కావు. అంటే నేను నడుస్తున్నాను అంటే ఇక్కడ శరీరము నడుస్తుందా, నా ఆత్మ నడుస్తుందా, నా ఆత్మ నడిపించేటువంటి పరమాత్మ నడిపిస్తున్నాడా అనేటువంటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంతర్లీనమైనటువంటి ఒక విశేషం. అట్లా ఇక్కడ సీతాదేవి తనను తాను ప్రకటించుకుంటూనే తాను పరాధీనురాలు, పరతంత్రురాలు, స్వతంత్రురాలు కాదు, తాను భగవంతుడికి చెందినదాన్ని, రాముడికి చెందినదాన్ని అటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానాం మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. అక్కడ మామగారింట్లో రాజు యొక్క కోడలిగా, దశరథుని యొక్క కోడలిగా దాదాపు 12 సంవత్సరాలు రాజభోగాలన్నిటి కూడా చక్కగా నేను ఏ లోపం లేకుండా అనుభవించినాను, పొందినాను అని చెప్తుంది సీతాదేవి. సమాద్వాదశ తత్రాహం 12 సంవత్సరాలు అక్కడ రాఘవస్య నివేశనే, రాఘవుని యొక్క భార్యగా, రఘువంశంలో కోడలిగా చక్కగా
భుంజూన మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. మానుషులు ఏ విధంగా సుఖ సౌభాగ్యాలను అనుభవిస్తారో అటువంటి అనుభవాలన్నిటి కూడా నేను పొందినదానను. తత్ర త్రయోదశే వర్షే రాజ్యేన్నేక్షాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే. ఆ విధంగా 12 సంవత్సరాలు గడిచినాయి. 13వ సంవత్సరం వస్తుంది అనే సందర్భంలోనే మా మామగారైనటువంటి ఆ దశరథ మహారాజు రామచంద్రునికి పిలిపించి, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నానయ్యా, నువ్వు అంగీకరించాలి అని చెప్పి మా మామగారు ఆజ్ఞాపించి పురోహితులందరినీ కూడా ప్రేరేపించి ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో అంటుంది సీతాదేవి తనను గురించి తన యొక్క పరిచయం చేసుకొని తన ఈ పరిస్థితికి కారణమైనటువంటి విషయాలను చెబుతూ ఉంది సీతాదేవి. తత్ర త్రయోదశే వర్షే రాజ్యేనేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే. ఋషులందరినీ మునులందరినీ కూడా ఆ సభలో ఉన్న అందరినీ కూడా పిలిచి ఆ ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భంలో తస్మిన్ సంభ్రియమాణేతు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్. ఈ రామ పట్టాభిషేకం కోసం సంభారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కైకేయి అనేటువంటి ఒక భార్య, అంటే దశరథ మహారాజుకు ఉన్నటువంటి భార్యలలో కైకేయి అనేటువంటి ఒక భార్య యొక్క మాటలు ఈ విధంగా పలకబడ్డాయి ఆ సందర్భంలో. ఏమని? న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏషమే జీవితస్యాంతో రామో యద్యభిషిక్ష్యతే. ఓ దశరథ మహారాజా, ఓ స్వామి, నేను అన్నం తినను, నేను నీళ్లు తాగను, ఉపవాసంగా నేను ఈ శరీరాన్ని వదిలిపెడతాను దశరథునితో. నపిబేయం నఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏషమే జీవితస్యాంతో రామో యద్యభిషిక్ష్యతే. తర్జని చూపిస్తుంది. ఒకవేళ రామచంద్రస్వామికే మీరు పట్టాభిషేకం చేయాలనుకుంటే నేను ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా ఉపవాసం చేసి శరీరాన్ని కృషింపజేసుకుని నేను మరణిస్తాను తప్ప నేను జీవించి ఉండజాలను. యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమ తచ్చేన్న విదతం కార్యం వనం గచ్చతు రాఘవః. ఓ రాజోత్తమ, ఓ దశరథ, నీ చేత ఏదైతే మాటలు చెప్పబడ్డావో ఆ మాటలను నువ్వు సత్యవాక్ పరిపాలకుడు కాబట్టి, నీ వంశ రఘువంశం కాబట్టి, సత్యం యందు నిష్టగలవాళ్ళు కాబట్టి ఆ మాటలను నువ్వు ఇప్పుడు అనుసరించాల్సిందే. కాబట్టి ఆ మాటల ప్రకారంగా రాముడు అడవులకు వెళ్ళవలసిందే అని చెప్పి కైకేయి చేత చెప్పబడింది దశరథునికి. అంటూ సరాజా సత్యవాగ్దేవ్య వరదానమనుస్మరన్ ముమోహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరం అప్రియం. అప్రియమైనటువంటి కఠినమైనటువంటి దశరథునికి అసలు ఏమాత్రం రుచించినటువంటి మాటలను పలికింది కైకేయీ దేవి ఆ సందర్భంలో. కానీ ఈ దశరథ ఎటువంటి వాడు? సత్యవాక్ పరిపాలకుడు. అంటే తన వంశానికి ఏమాత్రం లోటు రానియకుండా, అపకీర్తి రాకుండా జాగ్రత్తగా కాపాడేటువంటి వ్యక్తి కాబట్టి ఆ దశరథుడు అటువంటి కైకేయీదేవికి పూర్వం తాను ఇచ్చినటువంటి ఏవైతే వరాలు ఉన్నాయో ఆ వరాలను గుర్తుకు తెచ్చుకున్నాడు దశరథ మహారాజు. తతస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యమయాచత. ఆ విధంగా ఆ ముసలివాడైనటువంటి ఆ దశరథ మహారాజు తన మాటను నిలబెట్టుకోవడం కోసం ఏమీ మాట్లాడలేక రాముడికి పట్టాభిషేకాన్ని చేయించాలనే కాంక్షను కూడా అణుచుకొని ధర్మమనందు నిలిచిన వాడై ఏడుస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ
కీర్తిమంతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపినాడు భరతునికి రాజ్యాభిషేకం చేయడం కోసం అని చెప్తుంది. తతస్థు స్థవిరో విరాజ సత్యే ధర్మే వ్యవస్థిత జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యమయాచత సపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచా ప్రతిగృహీతవాన్. అయితే రాముడు ఎటువంటి వాడు? రాజ్యం కంటే కూడా, సంపదల కంటే కూడా, సుఖభోగాల కంటే కూడా తండ్రి మాటకే ఎక్కువ విలువ ఇచ్చేటువంటి పురుషోత్తమ సంప్రదాయంలో ఉన్నటువంటి వాడు, ధర్మ నిరతుడు. కాబట్టి శ్రీరాముడు ఏం చేసిండు? తండ్రి మాటకే విలువ ఇచ్చిండు. కాబట్టి ఆ మాట ప్రకారంగా తాను అడవులకు బయలుదేరాడు. దద్యాన్న ప్రతిగృహ్ణీయాన్ నబ్రూయాత్ కించిదప్రియం అపి జీవిత హేతోర్వా రామ సత్య పరాక్రమః. రాముడు ఎటువంటి వాడు? సత్య పరాక్రముడు, సత్యమునందు శౌర్యమునందు పరాక్రమం కలవాడు. కాబట్టి ఎవరి చేత మాట పడడు, ఎవరి చేత మాట చెప్పించుకోనటువంటి వాడు. కాబట్టి తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ప్రాణం కాపాడుకోసం సుఖం కోసం ప్రయత్నం చేయడు. అప్రియాన్ని పలకడు, అసత్యాన్ని పలకడు. అటువంటి స విహాయోత్తరీయాణి మహార్హాని మహాయశాః విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్. అటువంటి ఆ రామచంద్రుడు ఉన్నతమైన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలన్నిటి కూడా వదిలిపెట్టేసేసి నారచీరలను మాత్రమే ధరించి, మనస్సులో కూడా రాజ్యకాంక్ష లేకుండా తన సంపదంతా కూడా దానం చేసి ధర్మం చేసేసి తల్లి అయిన కౌసల్య కోసం నన్ను ఆమె దగ్గర ఉండమని చెప్పి బయలుదేరాడు రామచంద్రుడు. సాహం తస్యాగతస్తూర్ణం ప్రస్థిత వనచారిణి నహి మే తే నహీనాయ వాసస్వర్గేపి రోచతే. అయితే నన్ను కౌసల్యాదేవికి అప్పగించి తాను వనాలకి బయలుదేరదాం అనుకున్నాడు. కానీ నా యొక్క పట్టుదల వల్ల రాముని కంటే ముందుగానే నేను వనవాసానికి బయలుదేరాను తన గురించి తాను చెప్పుకుంటుంది. సాహం తస్యాగతస్తూర్ణం ప్రస్థిత వనచారిణి నహి మే తే నహీనాయ వాసస్వర్గేపి రోచతే. రాముడు లేనటువంటి స్వర్గము ఏదైతుందో అది నాకు రుచించదు. రాముడే స్వర్గము. రాముడు అయోధ్యలో ఉన్న అయోధ్యనే స్వర్గము, రాముడు అడవిలో ఉన్న అడవియే స్వర్గంగా భావించేటువంటి తత్వం కలదాన్ని. కాబట్టి నేను రాముడి కంటే ముందుగానే వనవాసానికి బయలుదేరాను అంటూ ప్రయాగేవతు మహాభాగః సౌమిత్రిర్మిత్రనందనః పూర్వజస్యానుయాత్రార్థే ధ్రుమచీరైరలంకృతః. ఇంకా మా ఇద్దరి కంటే కూడా ఇంకా విశేషమైనటువంటి ఆ లక్షణ సంపన్నం కలవాడు లక్ష్మణుడు ఏవైతే ఉన్నారో, భాగ్య సంపన్నుడు, మిత్రులందరి చేత కూడా అభినందింపతగినటువంటి వాడు. అటువంటి ఆ లక్ష్మణుడు మాకంటే ముందే, అన్నగారి కంటే ముందే అతను కూడా వనవాసానికి బయలుదేరినాడు. అంటే లక్ష్మణుడు నిరంతర సోదర సేవ దురంధరుడు. కాబట్టి రాముని యొక్క సేవనందులోనే తాను జీవితాన్ని గడపాలనేటువంటి కోరికలవాడు. కాబట్టి రాముడు వనవాసం బయలుదేరిన విషయం తెలియగానే రాముడి కంటే ముందే లక్ష్మణుడు కూడా ఆ వనవాసానికి బయలుదేరినాడు. ఆ విధంగా తే వయం భర్తురాదేశం బహుమాన్యదుడవ్రతాః ప్రవిష్టాః స్మ పురా దృష్టం వనం గంభీర దర్శనం. గంభీర దర్శనం. అప్పటి వరకు అటువంటి వనాలను చూసి ఉండరు, ప్రవేశించి ఉండరు, విని ఉండరు. అటువంటి దండకారణ్యానికి మేము బయలుదేరినాము, ప్రవేశించాము అని చెప్తుంది. తేవయం భర్తురాదేశం బహుమాన్యదుడవ్రతాః ప్రవిష్టాః స్మ పురా దృష్టం వనం గంభీర దర్శనం. ఆ దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను శిరసావహించి దృఢమైన వ్రతము గలవారమై, ఏం వ్రతము? వనాలల్లోనే ఉండాలి, వనాలల్లోనే
ఆహారం తీసుకోవాలి, వన ఆహారమే తీసుకోవాలి, అరణ్యాలలోనే సంచరించాలి తప్ప జనారణ్యంలోకి పోకూడదు 14 సంవత్సరాల దాకా అనేటువంటిది వ్రతం. ఆ వ్రతాన్ని ఆచరిస్తూ మేము అడవిలోకి ప్రవేశించాము. అటువంటి దట్టమైనటువంటివి ఇటువరకు మేము ఎప్పుడూ చూడలేదు, కనలేదు, వినలేదు. అటువంటి వనంలో ప్రవేశించాము అని చెప్తుంది సీతాదేవి హనుమంతుడితో. వసతో దండకారణ్యే తస్యాహమమితౌజసః రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మన. ఆ విధంగా దురాత్ముడైనటువంటి ఆ రావణుని చేత ఆ దండకారణ్యంలో నుంచి నేను అపహరింపబడినాను మోసం చేత. రామలక్ష్మణుడు దూరంగా తీసుకొని పోవడము మారీచుని చేత, తర్వాత రావణాసురుడు మోసం చేత నన్ను అపహరించడం జరిగింది. ఇదిగో ఈ లంకలో, ఈ అశోకవనంలో, ఈ శిశువాక్షం కింద నేను ఉండవలసి వచ్చింది అని తన స్థితికి కారణ విషయాలన్నిటి కూడా చెబుతుంది సీతాదేవి. వసతో దండకారణ్యే తస్యాహమమితౌజసః రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మన ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహ కృతః ఊర్ధ్వం ద్వాభ్యాంతు మాసాభ్యాం తతస్తక్ష్యామి జీవితం. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 33 సర్గః అంటూ వాల్మీకి మహర్షి ఈ 33వ సర్గను పూర్తి చేస్తున్నాడు. ఏమంటున్నది సీతాదేవి, అయ్యా నీవెవరో ఓ వానరోత్తమా, ఇంకా నాకు 2 నెలల సమయమే మిగిలింది. ఈ 2 నెలల సమయం రావణాసురుడు నాకు విధించాడు. ఈ 2 నెలల సమయం లోపల నేను జీవించి ఉండగలిగేటువంటి పరిస్థితి, రాముడు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, రక్షింపగలిగేటువంటి పరిస్థితి ఉంటే నేను బతుకుతాను, లేకపోతే నేను పరలోకాలకు వెళ్ళేటువంటి మార్గాన్ని చూసుకోవాలటువంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పుకుంటుంది సీతాదేవి. ద్వౌ మాసో తేన మే కాలో జీవితానుగ్రహ కృతః ఊర్ధ్వం దాభ్యాంతు మాసాభ్యాం తతస్తక్ష్యామి జీవితం. నా జీవితాన్ని నేను వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. నేను జీవించిన కాలం కేవలం 2 నెలలు మాత్రమే గడువు ఉన్నది. ఆ గడువు రావణాసురుని చేత విధింపబడింది అని చెప్పుకుంటూ వాపోతుందట సీతాదేవి ఆ హనుమంతునితో. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 33 సర్గః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. Yeah.